అందరికీ నమస్తే అండి. అసలు ఏ సినిమా ఎలా ఆడద్దో, ఏ సినిమాకి ఎన్ని కలెక్షన్లు వస్తాయో, ఏ సినిమాకి బీభత్సంగా బ్లాక్ బస్టర్ అయిపోద్దో, ఎన్ని వందల కోట్లు ఎలా పడతాయో ఊహించడం కష్టం. సాధారణంగా 90% ఊహించేయచ్చు ముందే. ఒక సినిమా చూసిన తర్వాత ఈ సినిమా బాగుంది, ఈ సినిమాకి ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని డబ్బులు వస్తాయని ఊహించవచ్చు. కానీ కొన్ని ఊహాతీతంగా ఊహలకు అందకుండా వెళ్ళిపోతాయి. అటువంటిది సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాకి ఇన్ని డబ్బులు, ఇంత కలెక్షన్స్ వస్తాయని ఆ సినిమా యూనిట్లో ఎవ్వరూ భావించాల. హిట్ అవుద్ది అనుకున్నారు. సంక్రాంతి కదా, టైంపాస్గా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అందిద్దాం, ఒక 40 కోట్లు ఖర్చు పెడదాం, ఒక 50 కోట్లో 60 కోట్లో వస్తుంది, ఎంతో కొంత టైంపాస్గా తీసిన సినిమా అది. దానికోసం పెద్దగా హార్డ్ వర్క్ చేయలే. 4 నెలల్లో సినిమా తీసి పడేశారు తెలుసా. సో అంత సినిమా ఇప్పుడు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అసలు ఎవరూ నమ్మలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన డిస్ట్రిబ్యూటరు, ఆయన 78 లక్షలకు సినిమా కొన్నాడు. కొంటే దాదాపుగా 3.5 కోట్లు వచ్చిందంట కలెక్షన్. అందులో థియేటర్ వాటా వాళ్ళ వాటా వీళ్ళ వాటా పోగా ఆయనకి 90 లక్షలు మిగిలింది. అంటే అన్ని ఖర్చులు పోగా 90 లక్షలు ఆయనకి మిగిలిందనమాట. ఇలా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభం పొందారు. 100 రూపాయలు పెడితే ఇంకో 200 అదనంగా లాభం వచ్చింది. ఇది వాళ్ళు ఊహించలేదు అసలు. 100 రూపాయలు పెడితే 120, 130 వస్తే ఎక్కువ అనుకుంటారు వాళ్ళు. ఆ దశలోనే ఉంటారు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఇంత భారీ లాభాలు రావడంతో అసలు సినిమాలో ఏముందో అర్థం కావట్లా. సినిమా ఓకే, బాగానే ఉంది, జస్ట్ టైంపాస్, వెళ్ళి కాసేపు చూసుకుంటూ నవ్వుకుంటూ రావచ్చు. కానీ దానికి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి కారణం ఏంటంటే సీజన్, సంక్రాంతి సీజన్ కలిసి వచ్చింది ఒకటోది. రెండోది ఆ పాట ఉంది చూసారా, గోదావరి గట్టు మీద, ఆ పాట వలన దానికి ఓపెనింగ్స్ రావడానికి ఆ పాట ఒకటి కారణమైంది. ఆ పాట ఒకటి బాగా హిట్ అయింది, విపరీతంగా ట్రెండింగ్లో ఉంది. అది డిసెంబరు, జనవరి నెలలో, ఆ 2 నెలల్లో ఆ పాటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ పాటే ట్రెండింగ్లో ఉండేది. సో అది కొంత ఊపు తీసుకొచ్చింది. తర్వాత అనిల్ రావుపూడి చేసిన ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ కొన్ని, ఇవి కొంత జోష్ తీసుకొచ్చాయి. సంక్రాంతి సీజన్ కలిసి వచ్చింది. సినిమా కాస్త మరీ బోర్ కొట్టించలే. సినిమాలో మరీ అంత డెప్త్గా సబ్జెక్ట్ లేదు, అంత ఏమీ లేదు. కాకపోతే బోర్ కొట్టించకుండా అలా అలా నడిపించారు సినిమాని. ఆ 2 గంటల 20 నిమిషాల పాటు వెళ్ళిన వాళ్ళు కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. కానీ చూసిన వాళ్ళు మళ్ళీ చూడలేరు, కష్టం. చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడలేరు. అంత అంత గొప్ప సినిమా కాదు. కానీ ఇంత భారీ హిట్ అయిందంటే సీనియర్ హీరోల్లో అత్యధిక కలెక్షన్స్. వెంకటేష్ గారి రికార్డు ఆయన కూడా ఊహించి ఉంటాం, ఇన్ని కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తాయని, ఎంత రికార్డు కొడుతుందని. సో అలాగే కొన్ని సినిమాలు, ఇప్పుడు జాతిరత్నాలు సినిమా ఉంది, అది కూడా అంతే, టైంపాస్ సినిమా. కాసేపు వెళ్ళి థియేటర్లో ఒక 2 గంటలు 2 గంటల 20 నిమిషాలు కూర్చొని నవ్వుకుంటూ రావచ్చు. అంతకుమించి ఆ సినిమాలు ఏమీ ఉండదు. అది కూడా భారీ హిట్ అయిపోయింది, బీభత్సమైన హిట్ అయిపోయింది. అలా కొన్ని సినిమాలు ఎలా హిట్ అవుతాయో తెలియదు. కొన్ని సినిమాలు అన్నీ బాగున్నప్పటికీ ఆడవు. ఇప్పుడు చూడండి, మహేష్ బాబు గారి సినిమాలు 1 నేను ఒక్కడినే, ఇది కూడా సంక్రాంతి సీజన్లో 2014లో వచ్చింది, ఆడలేదు. ప్లస్ మహేష్ బాబు సినిమాలు ఇంకా ఉన్నాయి, కలేజా ఒకటి, సినిమా బాగానే ఉంటుంది కానీ ఆడలేదు, డబ్బులు రాలేదు. కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి, డబ్బులు రావు. అంతెందుకు గేమ్ చేంజరు భారీ లాస్ అంట, దాదాపుగా 100 కోట్లకు పైగా లాసు అనేది నిన్న మొన్న ఒక వెబ్సైట్లో చదివా, ప్రముఖ వెబ్సైట్లోనే చదివాను. ప్లస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తున్నా, దాని ప్రీ రిలీజ్ బిజినెస్కి దానికి వచ్చిన కలెక్షన్స్కి చాలా వేరియేషన్ ఉంది. మోర్ దెన్ అంటే 90 కోట్లకు పైగా నష్టం ఉన్నట్టే లెక్కలు చెప్తున్నారు. కొనుక్కున్న వాళ్ళు చాలా వరకు లాస్ అయిపోయారు. నిజానికి ఆ సినిమా అంత భారీ లాస్ ఏమి కాదు, ఒక బిలో యావరేజ్ సినిమా. నష్టం వస్తుంది అనుకున్నా, సినిమా అయితే నష్టం వస్తుంది, ఒక 20-30 కోట్లు పోతాయేమో అనుకున్నాం. కానీ దగ్గర 90 కోట్లు 100 కోట్లు పోయేంత చెత్త సినిమా కాదు అది. కొంత చదువుకున్న వాళ్ళు చూస్తారు, సిస్టంలో ఉన్న వాళ్ళు చూస్తారు, అడ్మినిస్ట్రేషన్ కోసం చూస్తారు, అలాగే మెగా ఫ్యాన్స్ కూడా సినిమాని బతికిస్తారు అనుకున్నాం. కానీ ఆ సినిమా చాలా దారుణంగా ఫెయిల్ అయింది. అలా కొన్ని సినిమాలు ఏమో దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు ఊహకి అందకుండా ఎక్కిపోతున్నాయి అన్నమాట. సో సంక్రాంతికి వస్తున్న సినిమా మీద అయితే మాత్రం సినిమా వర్గాలు మొత్తం, సినీ రంగంలో ఉన్న వాళ్ళు మొత్తం షాక్ అవుతున్నారు. అంటే కొన్ని అద్భుతాలు కళ్ళు ఎదురుగా జరుగుతాయంటారు కదా, ఈ సినిమా అలాగే ఒక అద్భుతంలా జరిగిపోతుంది. అసలు ఏమాత్రం ఊహించలేదు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ 40 కోట్లు, వాళ్ళు ఊహించింది 80 కోట్లు వస్తాయని ఊహించింది. కానీ ఇప్పుడు రావడం చూస్తే 300 కోట్లకు పైగా రావడం చూస్తే వాళ్ళకి ఏం చేసుకోవాలో తెలియట్లేదు. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ కూడా ఒక రకంగా దిల్ రాజు
ఆ గేమ్ చేంజర్తో కొంత నష్టపోయాడు ఆయన. ఈ సినిమాతో చాలా వరకు రిలీఫ్ అనమాట.